హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలూ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను అరకిలో ఆలుగడ్డలు ముందుగానే ఉడికించి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా అల్లం పేస్ట్, పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక చెంచా ధనియాల పొడి, కారం వేసి కలుపుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు అరకప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన ఆలూ కర్రీ చాలా బాగుంటుంది. ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఇది 2 నిమిషాలు బాగా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డలు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కట్ చేసిన టమాటాను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా బాగా పైకి వచ్చిన తర్వాత ఒక్కసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలపాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కాస్త కస్తూరి మేతి వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన కర్రీని వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయింది. ఇది అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.